హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను ఇగ్నో రైడర్ పార్ట్ 6. మస్తు రోజుల తర్వాత వీడియో ఇస్తున్నా. అది లాస్ట్ మైలేజ్ ఉండే బైక్ మైలేజ్ చెక్ చేసింది. ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి పోతుంది. ఇక బాగా రోజులు అవుతుంది అన్నట్టు ఏదో ఒకటి తీద్దాం అన్నట్టు ఇస్తున్నాయి. ఇలా సాటర్డే, రేపు సండే. రేపు కూడా ఒక లాగ్ ఇస్తా. ఏంటంటే మైలేజ్ ఎక్కువ ఎట్లా రావాలన్నది ఇస్తా. కొన్ని మిస్టేక్స్ చేస్తారు కదా అందరూ, ఆ మిస్టేక్స్ ఏంటి చూపిస్తాం మీకు కూడా, అంటే చెప్తా, అర్థమవుతుంది. నేను మొన్న ఆడు మామూతుండు, ఇష్టం వచ్చినట్టు కలుపుతుండు. హెల్మెట్గా వైజర్ లేదు, ఏం లేదు, బండి వేసుకున్నాడు ఎక్కుతాడు. ఏదో హెల్మెట్ ఉన్నా అంటున్నది అంతే, వైజర్ లేదు, ఏం లేదు. అయితే ఎక్స్ట్రా మైలేజ్ ఎట్లా రావాలన్నది వీడియో ఇక రేపు. నేను అదే ట్రిక్స్ యూజ్ చేస్తే ఎప్పుడైనా కానీ, ఇక మీరు కూడా అదే యూజ్ చేస్తే మీకు కూడా ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం ఎట్లున్నాయంటే రోడ్డు ఎక్కువ. నేను చెప్పే ట్రిక్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే స్పోర్ట్స్ బైక్కి, ఇట్లా ఊళ్ళో తిరిగేటి వాటికైతే అంత ఉపయోగపడేది. ఏంటంటే ఇప్పుడు హైవే మీద లాంగ్ డ్రైవ్ పోతారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. రేపటి బ్లాగ్ ఇయ్యాలది ఎప్పుడు అప్లోడ్ చేస్తుంది అది, ఇంకా రేపటిది ఎప్పుడు అప్లోడ్ చేస్తుంది అది ఏం తెలియదు చూడాలా. ఆగస్ట్ 10కి దీని బర్త్డే ఉంది, చారియడ్ బైక్ బర్త్డే ఉంది ఆగస్ట్ 10. ఇంకా మధ్యలో ఇది జూన్, నెక్స్ట్ జూలై తర్వాత ఆగస్ట్. మధ్యలోనే ఉంటుంది. ఆడ వ్యూ మస్తు ఉంటుంది. ఇంకటే చూపిస్తా, ఒక ఈ నుంచి ఇంకా 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఇంకా సమ్మర్ సీజన్లో బాగా ఘోరం ఉండే. ఇప్పుడు ఒక 4-5 వర్షాలు పడ్డాయి, మంచిగా గట్టిగా పడ్డాయి. ఇప్పుడు ఒక 4-5 వర్షాలు గట్టిగా పడ్డాయి, మంచి చెట్లు బిట్లు అన్నీ మంచిగానే. ఇట్లా ఈ రోడ్డు కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా పక్కకి రెడ్ కలర్ అవి పువ్వులు ఉన్నట్టున్నాయి చెట్లకి, ఎట్లా కొడుతుంది రోడ్ ఇది. ఇదే ఎంత కిరాకు కొడుతుంది. ఇదే మన లోకల్లోనే ఎంత కిరాకు ఉంది రోడ్ ఇది. అంత ఇంట్రెస్ట్ అస్సలేదు లాగ్ తీద్దామంటే. ఎప్పుడంటే అప్పుడు టైం దొరుకుతుంది, అది ఇలా దొరికింది కదా, పోతున్నాం కదా అంటే. ఇట్లా కంటెంట్ ఉండదు. నేను పోయేది రోజు ఆఫీస్కి వస్తావు, లాగ్ తీయచ్చు కానీ కంటెంట్ ఉండదు, ఏముండదు కంటెంట్. అంటే ఏదైనా కొత్త ప్లేస్ పోతే ఇట్లుంటుందా అట్లుంటుందా అని చెప్పొచ్చు. నేను డైలీ పోయే ప్లేస్ డైలీ లాగ్ తీయరాదు. ఇది ఏదైనా ఫ్రెండ్స్కి ఇట్లుంటే వాళ్ళతో ఇట్లా రోజు తిరిగినా అని ఇట్లా కంటెంట్ ఏదో ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్తో పోతలేం కదా, ఏదో కొన్ని సింగిల్ ఏం కంటెంట్ వస్తుంది. ఇట్లా బైక్ ఫుడ్ సర్వీసింగ్ అయిపోయింది నిన్ననే. ఫుడ్ సర్వీసింగ్కి బిల్ ఎంత పడ్డది అంటే 1290 పడ్డది. ఇక 1300. ఇక లేబర్ ఛార్జ్ కూడా పట్టుకుర్రు. లేబర్ ఛార్జ్ పట్టుకోకపోతే ఒక 900 లోపల అయిపోతుండే. 900 కూడా కాదు, 600 అయిపోతుండే. లేబర్ ఛార్జ్ బట్టి ఎక్స్ట్రా చేసి 1200 వేసి మొత్తం, అంటే 1300. బ్లాగ్స్ వేయడం అంటే ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ వస్తలేదు ఎందుకేమో. రోడ్ కరెక్ట్ లేదు, చూసుకుని వచ్చా. కార్ రోడ్డు కార్ కదా ఎంతకైనా, బైక్ అయితే అర్థమవుతుండే ఎట్లా పోవాలన్నది. కార్కి లోపల ఏర్పడదు ఎంత పొక్కలకి వెళ్ళిపోయినా అని, అంటే పొక్కలకి వెళ్ళి. ఇదే వ్యూ మస్తు ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది నాకు తెలిసి, కెమెరాలో కనిపిస్తుంది తెలియదు కానీ, అంటే బాగా బ్రైట్గా ఉంది కదా అందుకని. ఇంకా సూర్యుడు పైన అటు
ఇట్లా స్ట్రేట్ ఉంటుంది. అప్పుడు ఇట్లా ఎప్పుడు 5:30 6 అట్లా, ఇప్పుడు 4:30 అవుతుంది. 5:30 అట్లా 6 అట్లా చూడాలా, స్ట్రేట్ ఇట్లా చిల్లర్లకి వెళ్ళి కనిపిస్తాడు మీదికి. మస్తు ఉంటుంది వ్యూ. ఫోటోషూట్కి రావాలని మస్తు ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. పండుకున్నాడేంది, నిద్రపోతున్నాడేంది. నిద్రలు నడుపుతున్నాయి బస్సాడు, రామం నడుపుతుంది. ఆర్టీసీ జాబ్ రాగానే ఏదో అనుకుంటారు. అంతమంది బస్సు పెట్టుకొని ఇష్టం వచ్చి నడిపితే ఎట్లుంటుంది. ఒక ఆటోని ఎవరు ఆ టర్నింగ్ మీద ఓవర్టేక్ చేసుకో అవసరమా? టర్నింగ్ దాటినాక ఓవర్టేక్ చేసుకోవచ్చు కదా. ఇంకో 100 మీటర్స్ దాటితే టర్నింగ్ అయిపోతుంది ఆల్రెడీ. ఆ తర్వాత ఓవర్టేక్ చేసుకోవచ్చు, స్ట్రేట్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు నేను స్లో కాకపోతే అయిపోతుండే నా పని. మళ్ళీ రాంగ్ రూట్, మొత్తం ఫుల్ రాంగ్ రూట్ వచ్చిండు. ఇంకొద్దిగా అయితే అటు రోడ్ దిగుతుంది, అట్లా వచ్చిండు మొత్తం బస్సు. మళ్ళీ కూడా నేను వస్తే నా మిస్టేక్ అనుకుంటారు. మళ్ళీ నా రూట్లో నేను పోతున్నా, ఆ రూట్లో వస్తే సేఫ్ అవ్వచ్చు. రాంగ్ రూట్లోకి వచ్చి ఒకవేళ ఏమైనా అయితే మళ్ళీ నన్నే అంటారు. నేను ఎంత స్పీడ్ పోయినా కానీ నేను ఆగమన్న దగ్గర అవుతుంది బండి. అంటే డ్యూయల్ ఛానల్ ABS కదా, వెంటనే ఆగిపోతుంది. ఇప్పుడు ఆడ కూడా స్లో అయింది, వెంటనే స్లో అవుతుంది. ఆల్రెడీ స్పీడోమీటర్ చూస్తే అర్థమవుతుంది మీకు కూడా. బ్లాగ్ అప్లోడ్ చేసినారో చెప్తా. బ్లాగ్లో ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది ఎంత స్లో అయిందని, ఎంత స్పాట్లో స్లో అయిందని. ఇక్కడ బ్రేకర్స్ చీనా అయిపోతే అట్లా ఉంటుంది డ్యూయల్ ఛానల్ ABS అంటే. ఆ బస్సు ఆగుతుంది, ఆగది అట్లా. సేమ్ ట్రాక్ లాగా అనిపిస్తుంది నాకు మాత్రం. ఎంత స్పీడ్ పోయి నేను లోడ్ అడ్డం రాడు, ఏ సందు ఉండదు, చక్కగా వెళ్ళిపోవచ్చు. అత్తే కుక్కలు అడ్డం వస్తాయి అనుకో, అవి తప్ప ఇంకా వేరే అడ్డం వచ్చేవి లేవు. స్పీడ్ వెళ్ళిపోవచ్చు మంచిగా. ఇది కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా పక్కకి చెట్లు మొత్తం వేరే ఉంటుంది. ఆగిపోతుంది ఈజీగా ఆపచ్చు బైక్ని, అట్లుంటుంది. 80 నుంచి వెళ్ళి డైరెక్ట్ 10కి వచ్చింది. తొందరగా స్లో అవుతాయి అన్నట్టు డ్యూయల్ ఛానల్ ABS. ఇంకా నార్మల్ బైక్లు అంటే ఇప్పుడు డ్యూయల్ ఛానల్ సింగిల్ ఛానల్ కూడా అవుతాయి, కానీ ఇంత స్పీడ్ ఆగాయి. ఏదైనా కుక్క అడ్డం వచ్చినా, ఏదైనా అడ్డం వచ్చినా అని స్పాట్లో ఆగచ్చు. ఒక 80-90 ఉంటే. ఇక 100+ అంటే చెప్పలేము. ఒక 80-90 ఉంటే ఆగిపోతుంది. ఒక 3-4 సెకండ్స్ వల్ల ఆగిపిస్తుంది బైక్. సడన్గా చూడంగానే బ్రేక్ వస్తుంది అంతే. అట్లనే పోతామంటే ఆగది. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం ఇట్లా. ఇప్పుడు 75 ఉంది స్పీడు. ఓన్లీ నాకు తెలిసి 3 సెకండ్స్ పడ్డాయి కావచ్చు అంతే. 75 నుంచి 3 దాకా వచ్చిన. ఎంత టైం అవుతుంది చూద్దాం ఒకసారి. నేను కూడా ఇంటికి ఇంకో వ్లాగ్లో ఎడిటింగ్ చేసేటప్పుడు చెక్ చేస్తా ఎంత టైంలో బ్రేక్ పట్టుకున్నావు. ఇలా రోడ్ ఎట్లా వస్తాడు, పోయినాక ఓవర్టేక్ చేసుకోరా, నేను ఓడతున్నాడు రా. యవ్వా మొత్తం రూల్స్ మొత్తం బ్రేక్ వేస్తారు మన వాళ్ళు. నేను కొద్దిగా స్లో అయితే వెళ్ళిపోయినాక ఓవర్టేక్ చేసుకోవచ్చు కదా. వెనకైతే ఓడేస్తాడు.
ఏమనుకుంటారు ఏమో. సిటీలో ఆటో నడుపుతారు లారీలు బస్సులు. సిటీలో ఆటోలు అట్లా నడుపుతారు వాళ్ళు. లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఆపిరంటే అయిపోయి ఎన్కోటి నీ కూడా ఇక రప్పని మలుగుతాడు అంటే. మెల్ల 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 చూసుకోరు కొద్దిగా. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక వాగు మీద. వర్షాకాలంలో స్టార్ట్ చేసారు అంటే వర్షాకాలం అంటే మొత్తం వర్షాకాలం కాదు కానీ సమ్మర్ ఎండ్కి. సమ్మర్లో స్టార్ట్ చేస్తే ఏం కాదు. ఇప్పుడు వర్షంలో బాగా ఇప్పుడు నీళ్ళు నిండుతాయి. ఇటు ఆల్రెడీ నిండినాయి అవు. అవి మొత్తం స్టోర్ అయితే అందులోని బ్రిడ్జ్ కట్టని. ఇప్పుడు నాకు తెలిసి కింద మొత్తం కంప్లీట్ అయిపోయింది, మీద స్టార్ట్ చేసారు ఇక. కానీ బాగా ఫ్లో స్పీడ్ ఉంటే కట్ అయ్యి రోడ్డు వచ్చారు కదా, అయితే అయిపోతుంది. ఓన్లీ సింగిల్ పైప్ పెట్టారు కింద ఒకటి, వాటర్ పోతుంది అనుకో. ప్రెజర్ పెరిగితే ఆ రోడ్ మొత్తం పోతుంది ఇక. నేను ఆఫీస్ కూడా అట్లా నల్లవెల్లి మీదకి నల్లవెల్లి లింగాపూర్ అట్లా పోవాలి ఇక. లాంగ్ అవుతుంది, 6 కిలోమీటర్స్ లాంగ్ అవుతుంది. 6-8 కిలోమీటర్స్ లాంగ్ అవుతుంది నాకు. ఈ రోడ్లో పోతే 19.7 వస్తుంది, అట్లా పోతే 23-24 అట్లా వస్తుంది. ఈ రోడ్ ఇంకా మధ్యలో రిపేర్ ఉంది అని. ఆ రిపేర్లు లేకపోతే ఒక 12-13 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇందులో నుంచి దర్పల్లి వరకు. ఎన్ని నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అంటే 18 కిలోమీటర్స్ ఉంటుంది. 18-16 కిలోమీటర్స్ ఉంటుంది. ఏమైంది సార్ అందరికి ఇలా మొత్తం కెమెరాలో కనిపించాలని మొత్తం మీద కత్తుర్రు. అరే నేను పోయినాక ఓటీకి వేసుకుర్రా అద్దన్నారు, వాళ్ళు అద్దన్నారు. నా రూట్లో నేను పోతున్నా, ఇటు రాకుర్రా జీరా. బస్సు ఒకటి, లారీ, ఇదేంటి టాటా మ్యాజిక్ అనుకుంటే ఇది. ఇప్పుడు నిన్న బైక్ ఆయిల్ చేంజ్, ఇంకా చైన్ కూడా లూజ్ అయింది, సౌండ్ వచ్చింది బాగా. అది కూడా చేంజ్ చేయించినంటే టైట్ చేయించిన బాగా. ఇట్లా స్పీడ్ స్లో అవుతాం కదా, ఇట్లా స్లో అయినప్పుడు కిచ్ కిచ్ చిచ్ 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 అని కూడా సౌండ్ వచ్చింది. బాగా ఇరిటేటింగ్ అనిపించింది బాగా. ఇక ఈ రైనీ సీజన్ తర్వాత చైన్స్ ప్యాకెట్ చేంజ్ చేయాలి ఇక. చైన్స్ ప్యాకెట్ చేంజ్ చేస్తే ఇంకొద్దిగా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పింది నా మెకానిక్ చైన్స్ ప్యాకెట్ చేంజ్ చేసుకోండి. కొంతమంది చైన్స్ ప్రోకెట్ని ఏమంటారంటే చైన్ ప్యాకెట్ అంటారు. చైన్ ప్యాకెట్ కదా, చైన్స్ ప్రోకెట్ చైన్ ప్యాకెట్. నేను చిన్నప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే చైన్ ప్యాకెట్ అని ఉంటాయి. ఒకసారి మా డాడీ బైక్కి చైన్ ప్యాకెట్, మా నాన్న కూడా చైన్ ప్యాకెట్ అంటాడు, తీసుకురమ్మన్నాడు. డబ్బా మీద చూస్తే చైన్స్ ప్రోకెట్ అని ఉంది. అప్పటి నుంచి ప్రోకెట్ అని నేను కూడా బిల్స్ నేర్చుకుని అలవాటు అయిపోయింది చైన్స్ ప్యాకెట్ అని. తెలంగాణలో చైన్స్ ప్యాకెట్ అంటారు. నేను ఇంటి నుంచి ఆఫీస్కి పోవాలంటే ఎంత తొందర పోవాలనుకున్నా 25 మినిట్స్ పడుతుంది మినిమం 25 మినిట్స్. ఇక 22, 23, 25, 22 కన్నా స్పీడ్ పోవాలంటే, అంటే 22 మినిట్స్ కన్నా ముందు పోవాలనుకుంటే కష్టం. కనీసం 22 మినిట్స్ అన్న పడుతుంది. ట్రై చేసిన ఒక 2-3 సార్లు. ఇందులో నుంచి దర్పల్లికి అయితే ఓన్లీ 10 మినిట్స్లో పోవచ్చు ఈ బైక్ మీద. వేరే అంటే చెప్పలేము, ఒక్కో స్పీడ్ పికప్ బట్టి ఉంటుంది. స్లో అయినప్పుడు తొందర పికప్ అందుకుంటే ఏం కాదు. వాళ్ళు లిఫ్ట్ అడుగుతారు, తాండకోవాలి వాళ్ళు. నేను ఈయన ఓళ్ళేనే నేను ఓళ్ళకి లిఫ్ట్ కూడా ఎక్కువ మటుకు. అలా ఏమైనా చేసినా మనం మీకు అవసరమా అనిపిస్తుంది. నాకే నమ్మకం లేదు బయటకు వెళ్తే ఇంటికి పోతాను లేదని. ఇంకా ఆన ఎక్కించుకొని మళ్ళీ ఇంటి ఆడికి లిఫ్ట్ ఇవ్వాలంటే కష్టం. ముందు నా మీద నాకే నమ్మకం లేదు అంటే ఇంకా లిఫ్ట్ అడుగుతారు. నేను తెలిసిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి
తెలిసిన వాళ్ళంటే బాగా క్లోజ్ ఉంటాను మళ్ళీ. అంటే నా పేరు తెలియాలి వాళ్ళకి, అంతే, అంత పుడతా. నాకు వాళ్ళ పేరు, వాళ్ళకి నా పేరు తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తా. ఓడో తెలియదు, ముఖం తెలియదు, పేరు తెలియదు అంటే కష్టం ఇక. ఓకే రైడర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. రైడ్ సేఫ్, బీ సేఫ్. Hasta la vista, baby.